అందరికీ నమస్కారం. ఇప్పుడు దసరా అయిపోయింది, 2025. దీపావళి వస్తుంది. దీపావళికి ఏంటంటే మనం దీపాలు పెట్టి దీపారాధన చేయడం, దేవునికి ఇంటి చుట్టూ కానీ ఇంటి బయట కానీ దీపాలు పెట్టుకోవడం అది మన సాంప్రదాయం. కానీ మనం ఏం చేస్తామంటే క్రాకర్స్ కాలుస్తాం. 1000 వాలా, 5000 వాలా, 10,000 వాలా, అలా ఇంక ఎన్ని వాలాలు వెళ్తాయో తెలియదు. అంటే దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది మనకు తెలిసి కూడా మనం అలా చేస్తుంటాం, కాల్ చేస్తుంటాం. కొందరు అయితే పోటీ పడి కాలుస్తాం. వాళ్ళని తెచ్చారు, మేము ఇన్ని కాల్చాలని. దాంట్లో పోటీ పడద్దు ఎవరు. మనం మన లైఫ్ని ఎదిగే దాంట్లో పోటీ పడాలి. అంటే నేను ఎవరికి మెసేజ్ ఇవ్వడానికో దానికి కాదు, జస్ట్ నా మాటగా నేను చిన్నప్పటి నుంచి ఒకటి గ్రహించాను. ఒకసారి పెళ్ళిలో అది కాలుస్తుంటే నాకు ఇక్కడ చాలా గుయ్యమనింది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే జంతువులు ఊర్లో నేను వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. మాకు ఎద్దులు ఉండేటివి, ఆవులు, గేదెలు, మా మేకలు, పొట్టెళ్ళు. అవి ఏంటంటే వాటర్ తాగేటివి కాదు. అండ్ గడ్డి ఏదైనా వేసినా కూడా ఫుడ్ తినేటివి కావాలి, మేత తినేది కాదు. అంత భయపడిపోయేది అనమాట. అంటే ఆ తాడు ఇట్లా లాగేసుకుని వెళ్ళిపోయేది ఆ సౌండ్కి. అక్కడే కాలుస్తుంటారు కదా, మొత్తం పటపటపటపట ఇంత దూరం పెడతారు, ఒక 1/2 కిలోమీటర్ పెడతారు. దానికి పశువులు ఎంత భయపడిపోయాయి. అండ్ మనిషి కూడా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే అది కాలవంగానే సౌండ్ ఎఫెక్ట్, ఓకే. 2 పొగ ఇమ్మీడియట్ మనకు వస్తుంది, కళ్ళకు ముక్కులోకి లోపలికి వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అది చేతుల్లో కూడా పేలుతాయి, అది కూడా ప్రాబ్లమే, ఓకే. అండ్ ఇమ్మీడియట్ ఆ కెమికల్ ఉంటుంది, వెరీ డేంజరస్, విషం. అది భూమికి ఉండిపోతుంది. వర్షాకాలం కదా ఇప్పుడు. అంటే ఒకరో ఇద్దరో కాల్చారు, ఫ్యామిలీలు అసలు ఈ దేశంలో ఎంతమంది ఉంటుంది కాలుస్తుంటారు, టపాసులు. అది కాదు కదా దీపావళి జరుపుకునేది. సో ఎంత కాలుష్యం భూమికి. ఆ వర్షపు నీళ్లు కొట్టుకుని వెళ్ళి పొలాల్లోకి, అంటే ఊరికి పక్కనే ఉంటాయి విలేజ్లలో, చిన్న విలేజెస్, ఊరికి పక్కనే పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లోకి వెళ్ళిపోతాయి ఆ కెమికల్ అంతా. దానివల్ల భూమి ఒక ఎక్కడైనా ఒక యుద్ధం జరిగినప్పుడు, బాంబు వేసినప్పుడు అక్కడ ఆ ప్లేస్లో గడ్డి కూడా మొలవదు. అలాగే ఇది ఒక్కసారి కాదు కదా. దీపావళి అంటాం, దసరా అంటాం, పెళ్ళిళ్ళు అంటాం, చనిపోయినప్పుడు అంటాం, ఏదైనా బర్త్డే పార్టీ అన్నప్పుడు ఈ ఎంజాయ్మెంట్కి ప్రతి దానికి ఈ బాణాసంచా కాల్చడం అనేది మన సాంప్రదాయం అయిపోయింది. అలా కాల్చేస్తున్నాం. సో అది కొంచెం ఆపితే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఆ బాధ తెలుసు. ప్రపంచంలో మనం డబ్బు లేకపోయినా, మనం అంటే బట్టలు సరిగ్గా లేకపోయినా, ఇల్లు సరిగ్గా లేకపోయినా కొంచెం ఉంటే చాలు. కానీ ఫుడ్ లేకపోతే బతకలేము. ఎవరికైనా ఫుడ్ కావాల్సింది. వాళ్ళు కోట్లు ఎన్ని సంపాదించని ఆకాశంలో బతకని, ఫుడ్ అయితే కావాల్సిందే, తప్పదు. నీళ్ళు కావాలి. అదే కాలుష్యం చేసుకొని దాన్నే మనం పాడు చేసుకుంటే ఇంకేముంది, రైతు బతకాలి. సో అది మెయిన్. అండ్ ఆరోగ్యం కదా, మెయిన్ కావాల్సింది ఫుడ్, ఆరోగ్యం. వీటిలోనే మన చేతులతో మనం పాడు చేసుకుంటున్నాం. సో నేనేమంటానంటే మనం ఈ గ్రహం నుంచి, ఈ భూమి మీద ఉండే మనుషులమే కదా, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ భూమిని పాడు చేయాలన్నట్టు ఏమైనా వచ్చామా ఒకప్పుడు? మనకెవరన్నా మన పూర్వీకులు ఎప్పుడో చిప్పేమైనా పెట్టేసి వెళ్ళిపోయారా మనకి? అది తరతరాలుగా ఈ భూమిని నాశనం చేసేసి మీరు వచ్చేయండి అని చెప్పి ఏమైనా వెళ్ళిపోయారా? నాకు అర్థం కాదు. ఇంత నాశనం చేస్తున్నాం మన చేతులతో మనం. సో నేను చిన్నప్పుడే మానేశానండి. ఎవరికి నేను కొంటే ఎవరన్నా కొని కాల్చమన్నా నేను కాల్చను, నాకు ఇష్టం ఉంది. మా ఊర్లో చూసేవాడిని, మేము జాబ్ చేస్తున్నాం, మేము ఇంత తెచ్చాం అంత తెచ్చాం, దేనికి? నాశనం చేయడానికా? నేను చెప్పేవాడిని వాళ్ళు అంత బిల్డప్గా కాలుస్తుంటే, అది గొప్పతనం కాదే బాబు అని చెప్పి. సో సిగరెట్ కాల్చేవాడు కూడా ఇలాగా, సిగరెట్ అంటే నీ హెల్త్ని పాడు చేసుకుంటున్నావు, పక్కన వాళ్ళని కూడా పాడు చేస్తున్నావు, దాంట్లో గొప్పతనం ఏముంది? నువ్వు చేస్తున్న తప్పు, క్రిమినల్
క్రిమినల్ ఇది అది. సో మనం తెలిసి మనల్ని మనం చంపుకుంటున్నాం. ఇది హత్య, సూసైడ్. పక్కన వాళ్ళు హత్య చేయడం, మనం సూసైడ్ చేసుకోవడం. సో నేనేదో మెసేజ్ ఇవ్వడానికో దానికి చెప్పట్లేదండి. ఇది మన దేశం, మన వాళ్ళు, మనం కాబట్టి చెప్తున్నా. ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను ఎవరికి మెసేజ్ ఇవ్వట్లేదు, అనిపించింది చెప్పా.